ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమం వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 13వ అధ్యాయము మొదటి 8 వచనాలను ధ్యానించుకుందాం. ఆయన దేవాలయముల నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములను చూచుచున్నవే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఆయన దేవాలయము ఎదుట ఒలివల కొండ మీద కూర్చుండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ అను వారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా, యేసు వారితో ఇట్లా చెప్పసాగెను, ఎవ్వడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినునప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపాలు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు వారి యొక్క మాట ధ్యానించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన గురించి మనము గమనిస్తున్నాం. మరి యేసు ప్రభు వారు పరిశుద్ధ వారములో ప్రతి దినము కూడాను ఆయన దేవాలయానికి వెళ్ళి బోధించి సాయంకాలం అయినప్పుడు బేతనీయకు తిరిగి వెళ్ళడం అనేది జరిగేవి. అదే క్రమంలో ఈ దినపు పాఠ్యభాగంలో మనము ఈ వాక్య భాగంలో ధ్యానించినప్పుడు ఆయన దేవాలయముల నుండి వెళ్ళుచుండగా ఆయన బేతనీకి వెళుతున్నప్పుడు వీరు మరి తన శిష్యులతో ఆయన ప్రయాణం చేసి వెళ్తుండగా తన శిష్యులు యేసు ప్రభును ఆ దేవాలయం చూపించి ఈ రీతిగా అంటున్నారయ్యా, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు కదా, ఈ కట్టడాలు ఎంత అద్భుతంగా సొలొమోను రాజు కాలంలో కట్టబడింది కదా, చాలా పెద్ద పెద్ద రాళ్ళని యేసు ప్రభు వారికి ఆ దేవాలయం యొక్క కట్టడాలను గురించి వివరించి వారు చెప్తా ఉన్నారు. దేవుడు ఆ మందిరాన్ని కట్టించింది ఆయనే. మందిరము కట్టడంతో సరిపోదు. చాలామంది ఈరోజు దేవాలయాలు కట్టేస్తున్నారు. కట్టడం కాదు విశేషం, ఆ దేవాలయంలో జరగాల్సినటువంటి ప్రార్థన, ఆరాధన, భక్తి, విశ్వాసం సరిగ్గా ఉంటేనే ఆలయము దేవునికి యోగ్యంగా ఉంటుంది. ఆలయము నిర్మించి ఒకవేళ అందులో సరైన ప్రార్థన, భక్తి, విశ్వాసము లేకపోతే అది ఎంత పెద్ద కట్టడాలైనా విడువబడుతుంది. అయితే యేసు ప్రభువారి ఈ మాట తెలియచేస్తున్న చూడండి. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నవే, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. యేసయ్య ఈ పదము దేవాలయం గురించి చెప్పడానికి గల కారణం ఏమిటంటే, దేవునికి పక్కన పెట్టి ఎవరైనా సరే ఆ దేవాలయాన్ని యాజకత్వం లేక అధికారత్వం చూపించి దానిని విభిన్నంగా వాడుకోవాలనుకుంటే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈరోజు సంఘాలలో దేవుని మాటలకు కానీ, దేవుని సేవకునికి కానీ, దేవునికి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దేవాలయంలో అనేక మంది తమ గొప్పలు చెప్పాలని, తాము చేసింది ఇది అని, తమ స్థితిగతులు ఇది అని, మేము లేకపోతే అసలు ఆలయమే లేదు అని ఇలాంటి మాట్లాడినప్పుడు దేవుడు ఆలయంలో ఉండడు, ఆ స్థలంలో ఆయన ఉండడు. మనుషుల అహంకారము గనుక దేవాలయంలోనికి వచ్చి ప్రవేశిస్తే అహంకారులను ఎదిరించే దేవుడు వారిని సరిచేయడానికి తన వాక్యం ద్వారా గద్దించి మాట్లాడతాడు. కానీ వారు గనుక మార్పు పొందకపోతే ఆయన విడిచిపెడతాడు. అప్పుడు ఆ దేవాలయం కూలిపోద్ది. అది అలా ఉండదు. దానిని దేవాలయాలు పడగొట్టడం కానీ, కూలిపోవడం కానీ ఎవరూ తప్పు చేశారు కాదు, అది మీ తప్పు వలన,
దేవునిగా మీరు ఆరాధించకపోవడం బట్టి, మీ స్వార్థాన్ని బట్టి బ్రతికినప్పుడు ఆ కట్టడాలన్నీ కూడా పడిపోబోతుంది అని ప్రభు మరి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరి ఆ దేవాలయం ఎదుట ఒలీవ కొండ ఉంది. వారు బేతనియాకి బెత్ఫగికి వెళ్ళే దారిలో ఒలీవ కొండ ఉంది. చిన్న కొండ అది దాటి వారు బేతనియాకి వెళ్ళాలి. ఆ కొండ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు కాసేపు కూర్చున్నాడు. ఆ ఒలీవ కొండ దగ్గర కూర్చుంటే యెరూషలేము నీట్గా కనిపిస్తుంది. చాలా చక్కగా కట్టడాలన్నీ ఆ యెరూషలేము మరి పట్టణం అంతా కూడా చాలా వరకు వారు చూడగలరు. ఎందుకంటే ఈ కొండ ఆ యెరూషలేము కంటే కొంచెం ఎత్తులో ఉంది కనుక. అయితే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియాను తన శిష్యులు తన దగ్గరికి వచ్చి యెరూషలేము, ఆ పట్టణము, ఆ వైభవము అవన్నీ చూపిస్తూ, అయ్యా నువ్వు చెప్పావు కదా రాయి మీద రాయి ఉండదు, ఇవన్నీ పడద్రోయబడుతుందని. ఒకవేళ కనుక అది జరిగితే అది జరిగే ముందు ఏమైనా గుర్తులు ఉన్నాయా? దేవాలయం పడగొట్టడము, అలాంటి నష్టములు వాటిల్లడం అనేది ఎప్పుడు ఎలా జరుగుతాయి? ఏమైనా మాకు మీరు ఆ గుర్తులు చెప్పగలరా? ఆ గుర్తు మాకు ఎప్పుడు ఎలా ఉంటే అది జరుగుతాయి మాకు చెప్తే మేము జాగ్రత్త పడతామని మొదటి శతాబ్దంలోనే వారు యేసయ్యకి ప్రశ్నించారు. నేటికి 2025 సంవత్సరాలు అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, అరే ఏంటి అది జరగలేదు కదా, యేసయ్య అప్పుడు చెప్పాడని. కాదు, యేసయ్య అది చెప్పాడే కానీ అంతటా అందరూ మారు మనసు పొందాలి, యేసు ప్రభును తెలుసుకోవాలని తన రాకడ గురించి ఆలస్యం చేస్తున్నాడు. యేసయ్య ఒక మాట అంటున్నాడు, తన రాకడకి ముందు, ఈ ఆలయం పడగొట్టే ముందు, ఎవడు మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ప్రభు అంటున్నాడు, ఎవ్వరు మిమ్మును మోసం చేసుకోకుండా చేయకుండా చూసుకోండి. ఎందుకంటే మోసగాళ్ళు రాబోతున్నారు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ దైవజనుడు వచ్చి ఎంతకాలమైంది? మీరు మోసపోతున్నారా? సంఘానికి నిత్యం వెళుతున్న మీరు ఆత్మీయంగా బాగున్నారు కదా. మిమ్మల్ని ఎంతో ప్రేమించి ఆత్మీయంగా నడిపించుచున్న దైవజనుని పక్కన పెట్టి నిన్న కాదు మొన్న వచ్చిన ఎవరినో మీరు అవలంబించి అబ్బా ఏమి చెప్తున్నారు అంటే అక్కడే మోసపోతారు. అది బాగుందని అక్కడి నుంచి చంచి నుంచి అక్కడికి వెళ్తారు, ఆయన మాట వింటారు, ఆయన ఏదో మోసం చేస్తే మరొకడికి నమ్ముతారు. ఇలా వెళుతూ 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 లాస్ట్కి విశ్వాస భ్రష్టులై చేస్తారు. అలాంటి పనులు చేయమాకండి. యేసుప్రభు అంటున్నారు, అనేకులు నా పేరిట వచ్చి అనేక మందికి మోసం చేస్తారు, జాగ్రత్త, మీరు మోసపోవద్దు. ఈ మోసపరిచేవారు ఒక్కవైపు వచ్చి నేనే ప్రభు అని, నేనే యేసు అని, నేనే ప్రవక్త అని, మా సంఘమే మంచిదని, ఇదిగో నా మాటే వినండి, ఆ పాస్టర్ గారు మంచుడు కాదు, ఆ సంఘం మంచిది కాదని, ఇలాంటి భ్రష్టులైన వారు చాలామంది సంఘం మీద, సేవకుల మీద, మన సహవాసాల మీద అపరాధాలు మోపి అనేకమైన నేరారోపణ చేసి తమకు తాము ఏదో గొప్పవాళ్ళని చెప్పి ఎంచుకొని వారు విమర్శించేటటువంటి వారు మొదలవుతారు. వారితో పాటు మెల్లిగా వారి ప్రార్థన లేకపోవడం బట్టి సమాజంలో కానీ, రాష్ట్రములో కానీ, దేశములో కానీ యుద్ధములు మొదలవుతుంది. ఎందుకంటే దైవ సన్నిధి లేని చోట అపవాది ఒకరినొకరు చంపుకొని చావడానికి ఆయన ప్రేరేపిస్తాడు కనుక ఆటోమేటికల్గా యుద్ధాలు మొదలవుతాయి. యుద్ధ సమాచారం గూర్చి జనాలు వింటారు. ప్రభు అంటున్నాడు, మీరు కలవరపడకండి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, భయంకరమైనటువంటి యుద్ధాల గురించి మీరు వినబోతున్నారు. భయంకరమైనటువంటి జనం మీదకి జనము లేచేటటువంటి స్థితిలోనికి మీరు వినబోతున్నారు. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువు వచ్చును, అవే వేదనాలకు ప్రారంభం. దేవుని మందిరము పడగొట్టడము అనేది ఆ రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడునని చెప్పిన ఆ మాటకి అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే
గమనించండి, యేసుప్రభు ఒక మారు అంటాడు కదా పేతురుతో, మరియు నీవు పేతురువు, నీ మీదన సంఘము కట్టుదును అని. ఒక వ్యక్తి విశ్వాసం మీదనే మందిరము కట్టబడుతుంది. ఈ లోక సంబంధమైన మందిరము కాదు ముఖ్యం, మన హృదయం అనే మందిరము. అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నామని ఎరుగరా. దేవుడు తను మనకు నిర్మించింది శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము భౌతికంగా కనిపించేది, ప్రాణము మనకు జీవింపచేసేది, ఆత్మ మాత్రము దేవుడు నివసించి మనను నిర్దేశించడానికి, కొలువై ఉండడానికి మనలో పెట్టిన దీపము. ప్రతి వ్యక్తి తన అంతరంగములో ఆత్మశుద్ధి లేని ఆచారమేలా అని ఒక మాట మనము వింటూ ఉంటాం. దేవుడు ఆత్మలో ఉండే దేవుడు కానీ శరీరంలో కాదు. శరీరంలో ప్రాణం ఉంటుంది, ప్రాణములో ఆత్మ ఉంటుంది. ఆత్మ గనుక దేవునితో ఉంటే ఈ శరీరము, ప్రాణము బహుబలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం గమనించినప్పుడు మందిరం ఇప్పుడు పడద్రోయబడుతుంది అంటే, ఒక మనిషి తన ఆత్మలో దేవునికి చోటివ్వక అహంకారంతో నింపబడినప్పుడు దేవుని ఆలయాన్ని మానేస్తారు, దేవుని సేవకునికి తృణీకరిస్తారు. వాక్యం అనేది ఏం ఉండదు గుండెల్లో. రకరకాల విధాలుగా వాళ్ళు అహంకారం ఏలుబడి చేస్తూ అప్పుడు ఈ యుద్ధాలు, ఒకరి మీద ఒకరు చాడిలి, ఒకరి మీద ఒకరు ఫైటింగ్ చేయడానికి, గొడవలు పడడానికి, ఒకరి మీదకి ఒకరు లేచి అపనిందలు మోపడానికి ప్రారంభిస్తారు. చూసారా? అప్పుడు దేవుని సన్నిధి ఆగిపోతుంది. వారి ప్రార్థన మానుకొని ఒకరి విరుద్ధంగా ఒకరు మాట్లాడడానికి కాలక్షేపం చేసినప్పుడు ఆటోమేటికల్గా కరువు మొదలవుతుంది, వేదనలు ఆరంభమవుతుంది. ఎందుకంటే దేవుని మాట సమ్మతించి ఆలకిస్తే సమృద్ధైన దీవెన దొరుకుతుంది. చాలామందికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, చర్చ్కి రాలేరు, వాక్యం వినలేరు. బట్ ఎవరైనా ప్రార్థన చేసి, అమ్మ రావా, కొంచెం ప్రార్థన చేయవా, బాబు మీరు వచ్చి ప్రార్థన చేయరా అని ప్రార్థనకు పిలుస్తారు. మన వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తారు. వారు చర్చకి రాకపోయినా పర్వాలేదు, వారు వాక్యం వినకపోయినా పర్వాలేదు, వారు పిలిచారు, మనం వెళ్ళి ప్రార్థన చేశాం. ఇది బీలాము తాలుగా అడుగుజాడలు. నా సహోదరి, నా సహోదరుడా, వాక్యం వింటున్నారా? బీలాము బహుమానమును ఆశించి పరిగెత్తి శపించడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు సంఘంలో చాలామంది అలా ఆశ కలిగి బయటికి వెళ్ళిపోతున్నారు. ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిస్తే ఏదో వారు కానుకలు ఇస్తారు కదా అని. అది చాలా చాలా తప్పు. దయతో వాక్యం వినుమని చెప్పండి. ఎందుకంటే కరువు ఎప్పుడు వస్తుంది, కష్టాలు ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని మందిరమైన మన హృదయంలో దేవుని వాక్యము లేనప్పుడు, దేవునికి సరిగ్గా మన చోటు ఇవ్వకపోయినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది, కరువు అనేది మనలో మొదలవుతుంది. కనుక ఈరోజు యేసయ్య మాట ద్వారా మనం వింటున్నాం, మందిరం ఎప్పుడు పడద్రోయబడుతుందంటే, దేవుని యొక్క వాక్యానికి అవిధేయులై ఎప్పుడైతే ప్రజలు అనేకమైనటువంటి యుద్ధాలలో ఇక ఒకరి మీద ఒకరు విరుద్ధంగా లేచి దారుణంగా జీవిస్తారు. అప్పుడే భూకంపాలు, ఇప్పటికే ఎన్ని భూకంపాలు వస్తున్నాయండి. దేశాలు అనేక స్థలాల్లో కదులుతుంది, కరువు వస్తుంది, యుద్ధాలు వస్తుంది, కొట్టుకుంటున్నారు, రకరకాల విధమైన వేదన పడుతున్నారు. నిష్ఠూరమైనటువంటి పరిస్థితులు మనకు దేశంలో, రాష్ట్రంలో, ప్రజల మధ్య సంభవిస్తుంది. అయ్యో ఎప్పుడు జరగనిది ఇప్పుడు జరుగుతుంది అని చాలామంది అల్లకొల్లలవుతున్నారు. వీరన్నీ కూడా యేసయ్య రాకడకు ముందు జరగవలసి ఉన్నాయి, జరుగుతున్నాయి. కాబట్టి అందరూ ఏమనుకోవాలి? యేసయ్య రాకడికి జరిగే సూచనలు ఇవి. కాబట్టి మార్పు పొంది ప్రార్థన చేసి వాక్యము గుండెలో నింపుకొని యేసును వెంబడించాలి, ఆయన మాటను గౌరవించాలి. రండి ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు వందనాలు. మీరాకడ ముందు దేవాలయాలు పడగొట్టబడుతుంది అని మీరు చెప్పి ఉన్నారు. అయితే కట్టడాలైన దేవాలయం పడగొట్టడం కంటే సాతానుడు ఆత్మీయ దేవాలయాలు, విశ్వాసుల హృదయాలు పడగొట్టి సంఘానికి దూరం చేస్తున్నాడు, ప్రార్థనకు దూరం చేస్తున్నాడు, ఆత్మీయ జీవితం నుంచి దూరం చేస్తున్నాడు. యుద్ధాలు, లేనిపోని సమస్యలు, గొడవల్లోనూ ముంచుతున్నాడు. అందును బట్టి కరువు వస్తుంది, భూకంపాలు వస్తుంది, కష్టాలు వస్తుంది. కానీ గ్రహించలేకపోతున్నారయ్యా. ఈ ఉదయకాశంలో విన్న వాక్యం బట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి వైపరీత్య అనే పదాలు వాడి
హృదయాల కఠినం చేసుకుని బ్రతుకుతున్నారు. అట్టి వారికి మార్పు దయచేసి, మీకు అవిధేయులైనప్పుడే ఈ నాశనాలు సంభవిస్తాయని గుర్తించి మెడల భయభక్తి కలిగి జీవించే హృదయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.